మమ్మల్ని కాంటాక్ట్ కావడానికి కానీ ఇంతో మాట్లాడాలి, మేము ఏం పంట వేయాలి, మాకున్న వ్యవసాయ భూమిలో ఏ పంట పండించాలి అని ఒక ఏమంటారు షార్ట్ ఆన్సర్ కోసం చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. కానీ అది షార్ట్ ఆన్సర్ కాదు. అబ్సల్యూట్లీ కాదు. ఇప్పుడు నేనే వ్యవసాయం చేయాలి అనుకుంటే కూడా నా దగ్గర ఆన్సర్ ఉండదు. నేను వెతుక్కోవాలి. అంటే ఎవరు ఎక్కడ వ్యవసాయం చేయాలన్నా కూడా మనకున్న సాయిల్ ఏంటి, మనకున్న వాటర్ సోర్స్ ఎంత ఉంది, మనం ఎంత టైం ఇవ్వగలుగుతాము, మనం ఎంత పెట్టుబడి పెట్టగలుగుతాము, తిరిగి రిటర్న్ తీసుకోవడానికి ఎంతకాలం మనము వెయిట్ చేసి ఉండగలుగుతాము, తర్వాత ఎంత మొత్తంలో మనకు డబ్బులు వస్తే మనం సస్టైన్ కాగలుగుతాము, మనకి ఈ పని చేయించడానికి ఎంత అనుభవం ఉంది, ఎన్ని రోజుల్లో ఈ పని నేర్చుకోగలుగుతాము, ఎంతమంది మనుషులు అవసరం పడతారు, ఆ మనుషులు దొరికే అవకాశం ఉందా లేదా, మనం దీర్ఘకాలిక పంటలు వేయాలా, స్వల్పకాలిక పంటలు వేయాలా, ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. ఇది ఎవరికి ఒకరికి ఒక ముక్కలో చెప్పే సమాధానం కానే కాదు. చాలామంది అదే అడుగుతుంటారు అన్నమాట. మీరు ఇన్ని చూశారు కదా చెప్పలేకపోతే ఎట్లా అంటే, నేను అన్ని చూసి చెప్పగలిగితే ఇన్ని రోజులు తిరగాల్సిన అవసరం ఏముంది, ఇదే సూపర్ అండి అని ఒకే వీడియోలో చెప్పేసి ఇంక అందరు ఇదే చేసేయండి అని చెప్తాం కదా. అలా చేయకూడదు కాబట్టే కదా ఇదంతా చేస్తున్నది. అందుకని మమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలామందికి నేను ఒకటే చెప్తాను, నాకు అన్నీ తెలుసనే ఇది ఒక అపోహ మాత్రమే. చేస్తున్న రైతులకి కొంతవరకే తెలుస్తుంది, వాళ్ళు చేస్తున్న పంటలో వాళ్ళకి అనుభవం ఉంటుంది. చూడడానికి వెళ్ళడం వేరు, నేను చూడడానికి వెళ్ళే వ్యక్తిని మాత్రం. వాళ్ళ కష్టాలు నష్టాలు కొంతవరకు అవగాహనలోకి వస్తాయి తప్పితే ఆయా పంటలను ఏ విధంగా పండించాలి అనే విషయంలో మనం ఏమీ చెప్పలేదు. ఒక పంట సాగుకు సంబంధించి ఒక తెగులు వస్తే దానికి ఏ మందు కొట్టాలి, దాన్ని ఏ విధంగా పోగొట్టాలి అని అంటే నేను చెప్పలేనండి. అవును, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటో, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి అనేది జనాలకు తెలియజేయడం మరి అంతవరకే చేయగలరు. సో ఓపెన్ గా చెప్పాలి నాకేం తెలుసు, నేను తెలియంది తెలుసు అని చెప్పి చాలా మంది అదే అడుగుతుంటారు. ఈ సీజన్లో ఏ కూరగాయలు పెడితే బాగుంటుంది అంటే అది నీ సమీపం. ఇప్పుడు ఒక రైతుని చెప్పాను, ఆయన ఎలా వెరిఫై చేసుకుంటున్నారు అంటే, నేను ఇక్కడ ఏ విత్తనాలు అమ్ముడుపోతున్నాయో చూసి అమ్ముడుపోని దాన్ని ఆయన వేసుకుంటున్నారు, అలా రీసెర్చ్ చేసుకుంటున్నారు. ఆయన ఏమంటారంటే 4 సంవత్సరాలు పట్టింది నాకు నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆయన ఒక్క మాటలో ఆయనకు వచ్చిన 4 సంవత్సరాల అనుభవాన్ని ఆయన చెప్పారే. అలా మనం చేసినప్పుడు కదా ఏదైనా తెలిసేది. ఒక్కరికి తెలియదు. సో ఒక్కరికి ఒక అంశంలో అనుభవం ఉండవచ్చు, ఒకరికి ఒక అంశంలో అనుభవం ఉండకపోవచ్చు. కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు మాకు పనికొచ్చే సమాచారం ఇవ్వడానికి మమ్మల్ని కాంటాక్ట్ అయితే సంతోషపడతాం. మేము ఏమీ అడగట్లేదు ఎవరిని, ఎవరైనా సాయం చేస్తామని వస్తే కూడా తీసుకోము మేము. కేవలం మాకు సమాచారం కావాలి, ఈ అంశము వ్యవసాయానికి సంబంధించిన ఈ అంశము మీ ద్వారా 10 మందికి తెలిస్తే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది కదా, మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఈ అంశం బాగుంది అని చెప్పడానికి వచ్చే వాళ్ళని మేము స్వాగతిస్తూ ఉంటాం. మమ్మల్ని అడగడానికి వచ్చే వాళ్ళకి కూడా ఉన్నది ఉన్నట్టుగానే ఈ పరిస్థితి ఇలా ఉంటుంది, మీరు ఆలోచించి వేసుకోండి. ఎందుకంటే ఒక పంట పండించడమే కదా దాన్ని అమ్ముకోవడం, అన్ని రకాల అంశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఒక్కరిగా మనమే చెప్పడం సాధ్యం కాదు. సో రకరకాల అంశాలు మీ చుట్టూ ఏం చేయగలుగుతారు ఇవన్నీ చూసి మీరు ఒక అవగాహనకు రావాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు తిరిగారు, ఎంతో మంది రైతులను కలిసారు, ఎన్నో పంటల గురించి, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి అన్ని తిరిగినా ఎన్ని చేసినా మనం నేర్చుకున్నది ఒక సముద్రంలో ఒక నీటి బిందువు అంతా కూడా కాదండి. అంత పెద్ద అనంతమైన అంశం వ్యవసాయం అనేది. ఏం గోల్ పెట్టుకున్నారు అల్టిమేట్ గా? సమాజంలో ఆదర్శవంతమైన రైతులు చాలా మంది ఉన్నారండి. అంటే ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు 10ల సంఖ్యలోనో, కొన్ని పెద్ద గ్రామాలకు వెళ్ళినప్పుడు 100ల సంఖ్యలోనో ఉన్నారు. 10ల సంఖ్యలో ఉన్న గ్రామాల్లోంచి 100ల సంఖ్యలో ఆదర్శవంతమైన రైతుల్ని తయారు చేయాలి, 100ల సంఖ్యలో ఉన్న వాళ్ళని 1000ల సంఖ్యలోకి మార్చాలి. మొత్తం సమాజంగా తీసుకున్నప్పుడు లక్షల సంఖ్యలో ఆదర్శవంతమైన రైతుల్ని తయారు చేయాలనేది మా లక్ష్యం. అద్భుతం అండి. ఇంకా ఎంతో మంది రైతులను మీరు తీసుకురావాలి, ఎన్నో వాళ్ళకు ఎదుర్కొంటున్న సమస్యల్ని, అలాగే పంటని ఎంత లాభసాటిగా అమ్ముకోవాలి, లేదంటే నష్టాలు ఎలా తగ్గించుకోవాలన్న పాయింట్లో, నేల కూడా ఎంత సారవంతంగా మనం చేసుకోవచ్చు అనే పాయింట్లో మీ దగ్గర నుంచి ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ సొసైటీకి వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ పంట ఎవరిది సార్? రైట్ నా ఈ పంట రైతు ఆయన ముందున్నది ఆయన. ఓకే ఓకే. ఇది 7 acres ఉంటుంది మొత్తం అండి. ముందున్న మనం ఇప్పుడు ఆ షెడ్ చూసాం కదా, అవునండి, అది ఒక 1 acre, ఇది 7 acres, 8 acres అనమాట టోటల్. 7 acresలో వీళ్ళకి ఇప్పుడు అప్రాక్స్ 200 tons వస్తుంది. అంటే ఈంది అంటే స్టార్టింగ్ నుంచి కూడా అరటేనండి? లేదండి, వీళ్ళు అరటి వేస్తారు, అల్లం వేస్తారు, వాటర్ మిలాన్ వేస్తారు, కొన్నిసార్లు చెరుకు వేస్తారు, తర్వాత పపాయ కూడా వేస్తారు, కొన్నిసార్లు బొప్పాయి అంటాం కదా. ఇప్పుడు ఈ పంట దీని ఎప్పటి వరకు ఉంటుంది?
ఇప్పుడు తీసేసి మళ్ళీ వేరే ఇది వేసారు కదా, ఇది వేసి సంవత్సరం అవుతుందండి. ఇప్పుడు మొదటిసారి వేసుకున్నప్పుడు సంవత్సరానికి పంట కటింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పంట ఈ గెల కట్ చేశారు కదా, ఇప్పుడు ఈ చెట్టుకి గెల లేదు చూడండి. అవును, కట్ చేసి ఈ కట్ చేసిన దానికి ఇదంతా కూడా దీనికోసం నేను మన బల ఎరువంతా ఇచ్చారు దీనికి. ఇదంతా పెరిగింది కదా బాగా. అవును అవును. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ పిలకని మొదటిసారి ఏమో మొక్క తీసుకొచ్చుకొని నాటుకున్నారు. రెండోసారి ఏం చేస్తారంటే ఇందులో ఈ పెరిగిన వాటిలోంచి ఒకదాని నుంచి మిగిలినవన్నీ తీసేస్తారు. తర్వాత మెల్లగా ఇది కూడా చనిపోతూ దీని బలం అంతా దీనికి వచ్చేస్తుంటుంది. అవునా? అయితే ఇవన్నీ ఉంచరు, ఇవన్నీ ఉంచారు, ఇంకొకటే పిలక ఉంచుతారు. ఎందుకండి అలాగా? అంటే అన్ని ఉంచితే అన్ని పెరగవండి, సరే పెరగవా? అందుక పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఉండే గింజలు ఉంటాయి కదా, పక్క పక్కన వేస్తే మొక్కలు రావట్లేదు ఎందుకండి? అంటే నారు పోసుకోవడానికి కూడా కొంత దూరం ఉండాలేమో, కొంత లిటిల్ బిట్ గ్యాప్. ఒకేసారి కుప్పగా పోస్తే రావు, దాని మీద ఒకటి పడితే. ఓహోహో, రైట్. ఇలా రెండో పంట తీస్తారు, కొంతమంది మూడో పంట కూడా తీస్తారు. అంటే ఆటోమేటిక్గా పక్కన పిలకలు వస్తూ ఉంటాయి. మూడోసారి కూడా రెండోసారి వచ్చిన పిలక ఈ విధంగా పెరిగి మళ్ళీ దాని నుంచి గెల కట్ చేసుకున్న తర్వాత మూడో పిలకని కూడా డెవలప్ చేస్తారు కొంతమంది, కానీ తక్కువ దిగుబడి వస్తుంది. అందుకని రెండు పంటలు వీళ్ళందరూ రెండు పంటలు తీస్తారు. ఇప్పుడు ఈ గెల కట్ చేసిన తర్వాత ఆ కింద ఉన్న పిలకల్లోంచి ఏది బాగా బలంగా ఉందో చూసి దాన్ని మాత్రమే ఉంచి మిగిలినవన్నీ తీసేస్తారు. ఆ సౌండ్ ఏంటి వస్తుంది? వాటర్ లైన్. ఇది ఇప్పుడు మనకి బయట చుక్క అరటిపళ్ళు వస్తాయి, అవేనండి ఇవి? మనం రెగ్యులర్గా మార్కెట్లో బళ్ళ మీద కానీ ఎక్కడైనా అమ్ముతున్నవి ఎక్కువగా ఇవే ఉంటాయండి, G9 వెరైటీ. కొన్నిసార్లు మాత్రమే మనకు అంటే పొట్టిగా ఉండి లావుగా ఉంటుంది సరే, చక్కెరకేళి, అమృతపాణి అని అలాంటివి మా ఈస్ట్ వెస్ట్ సైడ్ ఎక్కువగా వేస్తుంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో రైతులు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇది వేస్తారు, కొన్నిసార్లు మాత్రమే కొంత భూమిలో అవి వేస్తుంటారు. అరిటాకులు ఎంత బాగున్నాయండి, చాలా ఫ్రెష్. అది కాక వర్షం పడింది కదా, అంటే ఇవంటే పంట అయిపోయింది కాబట్టి కొంత డ్యామేజ్ అయ్యాయి కింద. ఇవన్నీ కూడా అప్పుడే వచ్చిన చక్కగా ఉన్నాయి. అవి చూడండి, అది ఈ రోజు ఇంకా వర్షం కూడా పడడం వల్ల చాలా క్లీన్ గా కనిపిస్తుంది. సరే, ఇదేంటి సార్? ఇవి అరటిపళ్ళు కట్ చేసిన తర్వాత వాటి మీద దుమ్ము ధూళి ఉంటుంది కదా, సో అదంతా కొంత క్లీన్ అవ్వడం కోసం ఈ షాంపూ వాటర్ లో వేసి పైన పెడతారు. ఇగో ఇలా. అచ్చా, అరటిపళ్ళు కడగడానికే అరటిపళ్ళు జస్ట్ ఇందులో వేసి ఎక్కడ పెడతారు? లాట్గా వేసుకున్నారు చూడండి. ఎందుకంటే మట్టి చాలా ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది మళ్ళీ చాలా రోజులు, అలా 4 days పడుతుందండి, 4-5 days పడుతుంది. ఈ బండి ఢిల్లీ కట్ చేసి పెట్టారా? ఓ మై గాడ్. ఇవన్నీ ఇప్పుడు కట్ చేస్తారు మీరు చూస్తే. వాళ్ళ దగ్గర కట్టర్ ఉంది చూడండి ఆ పైన. ఓకే ఓకే. పండు చాలా చాలా హెల్దీగా ఉందండి, చాలా సైజ్ కూడా బాగా వచ్చింది.